అత్తారింట్లో అల్లుడి అగచాట్లు పార్ట్ 4. మోహన్ చాలా ఆతృతగా అత్తగారికి మరదలు జ్యోత్స్న ఏం చెప్పిందో అని చాలా ఫీల్ అయ్యాడు. అసలు ఆ రాత్రి జ్యోత్స్న కూడా బావగారి మీద జాలిగా, అంటే తన అక్కతో శోభనం జరగకపోవడం వల్లనే కదా మోహన్ ఇంతలా అవస్థలు పడుతున్నాడు అని, మళ్ళీ కాలేజ్లో మోహన్ని ప్రేమించడంతో అనుకోకుండానే తన బావకి దగ్గరయింది జ్యోత్స్న. అక్కతో అవ్వాల్సిన శోభనం మరదలతో జరిగింది. జ్యోత్స్న, బావగారు, మన ఇద్దరి మధ్యన జరిగినది నేను అక్కకి చెప్పను, మీరు చెప్పకండి అని ఒకరికొకరు మాట తీసుకున్నారు. ఇలా అత్తారింట్లో 5 రోజులు గడిచిపోయాయి. ఆ తరువాత మోహన్కి, సరళకి సంప్రదాయబద్ధంగా శోభనం ఇంట్లో వారు జరిపించారు. మోహన్ సరళని కాపురానికి తన ఇంటికి తీసుకొచ్చాడు. 3 నెలలు మోహన్, సరళ సంసారం చక్కగా సాగింది. 3 నెలల తర్వాత మరదలు జ్యోత్స్న నెల తప్పింది. తల్లి గట్టిగా అడిగేసరికి బావగారు అని చెప్పింది. ఎంతైనా తల్లి కదా, ఈ విషయం బయటకు వస్తే పెద్ద కూతురు సంసారం నాశనం అవుతుంది అని భయపడింది. ఈ విషయం సరళకు కాస్త ఆలస్యంగా తెలిసింది. సరళ మోహన్ని నిలదీయడంతో మోహన్ కూడా ఒప్పుకున్నాడు. జ్యోత్స్న తనకు ముందే తెలుసు అని జ్యోత్స్న తను ప్రేమించుకున్న విషయం కూడా చెప్పాడు. సరళ కోపంగా అమ్మగారింటికి బయలుదేరింది. మోహన్ ఎంత బతిమాలినా వినలేదు. సరళ నేను కూడా వస్తాను అని మోహన్ కూడా బయలుదేరాడు. ఏ మొహం పెట్టుకుని మా ఇంటికి వస్తారు? మా అమ్మా నాన్నలు ఇంతకు ముందులాగా మీకు మర్యాద ఇస్తారా? మిమ్మల్ని చూస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏమో అని నాకు చాలా భయంగా ఉంది. మీరు చేసిన నిర్వాకం చాలు, నేను వెళ్ళి అక్కడ పరిస్థితిని బట్టి ఏం చేయాలో ఆలోచిస్తాను. జ్యోత్స్న ఉద్దేశం కూడా ఏంటో తెలుసుకొని తర్వాత మీ సంగతి చెప్తా అని సరళ ఏడ్చుకుంటూ పుట్టింటికి బయలుదేరింది. సరళ భయపడ్డట్టుగానే వాళ్ళ అమ్మ సరళని చూసి కోపంగా వెళ్ళిపోయింది. లోపలికి రా అని కూడా అనలేదు. దానితో సరళకి చాలా అవమానంగా ఫీల్ అయ్యింది. ఈలోపు వాళ్ళ నాన్నగారు, సరళ ఏం చేసింది, దానిని ఎందుకు కోపంగా చూస్తున్నావు అని సరళ బ్యాగ్ తీసుకొని లోపలికి రామ్మా అని పిలిచాడు. సరళ జ్యోత్స్నను చూసి ఓదార్చాల్సింది పోయి జ్యోత్స్నను కొట్టింది. తండ్రి అడ్డం వచ్చి, అమ్మ సరళ, నీ బాధ నాకు అర్థమయ్యింది. జరిగిందేదో జరిగింది, అది మనం మార్చలేము, జరగాల్సింది చూడు అన్నాడు. ఏం చెయ్యమంటారు, మీరే చెప్పండి నాన్న, నాకు ఏమీ అర్థం కావడం లేదు. మీరు ఏం చెప్తే అదే చేస్తాను అని సరళ ఏడుస్తుంది. అమ్మ సరళ, నాకు ఏమీ తోచడం లేదు, కాస్త నిదానంగా ఆలోచిద్దాం, నువ్వు ప్రశాంతంగా ఉండు అని పొలం వెళ్ళిపోయాడు. ఇలా ఆ రోజు గడిచింది. ఆ రోజు రాత్రి అక్కా చెల్లెళ్ళు ఒకే రూమ్లో పడుకున్నారు. సరళ జ్యోత్స్నని నీ ఉద్దేశం ఏమిటి అని అడిగేసరికి జ్యోత్స్న మోహన్ అంటే ఇష్టం కాబట్టే అతనితో కలిశానని చెప్పింది. సరళ, ఇదెక్కడి పిత్తలాటకమే, నాకు నీ సొంత అక్కకు నువ్వు సపతివి అవుతావా అని గట్టిగా అనేసరికి నిద్రపోతున్న అమ్మా నాన్న లేచి వచ్చారు. గబగబా వాళ్ళ రూమ్కి వెళ్ళి మనశ్శాంతి ఎలాగో లేదు, కనీసం నిద్ర కూడా పోనీయరా అని వాళ్ళ ఇద్దరిని విసుక్కున్నారు. ఆ మరుసటి రోజు ఉదయం నిద్ర లేచేసరికి మోహన్ సరళ ముందు ఉన్నాడు. ఇదేంటి, మీరెందుకు వచ్చారు అంది సరళ. నేనే రమ్మన్నాను అని వాళ్ళ నాన్నగారు అన్నారు. అవును సరళ, రాత్రి మావయ్య గారు ఫోన్ చేసి రమ్మన్నారు, అందుకే వచ్చాను అని అన్నాడు మోహన్. పాపం సరళ అందరికంటే తనే ఎక్కువ బాధ అనుభవిస్తుంది. ఒకవైపు చెల్లి, మరోవైపు కట్టుకున్న భర్త.
పాపం ఇద్దరి మధ్యన నలిగిపోతుంది. మనసులో వాళ్ళ నాన్న మోహన్ని ఏమంటారో అని భయపడుతుంది. ఆ భయానికి తగ్గట్టుగా వాళ్ళ నాన్నగారు, ఏం అల్లుడు గారు, మీరు చేసిన పని ఏమైనా బాగుందా? మిమ్మల్ని ఎంత గౌరవంగా చూసుకున్నాం కదా, అందుకు ఇదా మీరు ఇచ్చే ప్రతిఫలం? ఇదా అని అనేసరికి సరళ, నాన్నగారు కంగారు పడకండి, కోపంలో మాట జారితే ఆయనకి మీకు ఇద్దరికీ ఇబ్బంది, కాస్త నిదానంగా ఆలోచించండి అంది. సరే, ఈ విషయం ఈరోజు రాత్రి ఎట్టి పరిస్థితుల్లోనూ తేల్చేస్తాను అని వెళ్ళిపోయారు. సరళ వాళ్ళ నాన్నగారు ఏ డెసిషన్ తీసుకున్నారో నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.